క్రోధాన్ని గెలిచినవాడు. రాముడి గురించి చెప్పాలంటే రాముడితోనే పోల్చాలి. ఆయనకాయనే సాటి. శ్రీరాముణ్ణి వాల్మీకి సుగుణాల రాశిగా అభివర్ణించాడు. నిజానికి శ్రీరామచంద్రుని గుణగణాల వల్లనే రామాయణం పూజనీయ గ్రంథమైంది. రాముని గుణగణాల్లో అతి ముఖ్యమైనది క్రోధంపై గెలుపు. రాముణ్ణి పలు సందర్భాల్లో వాల్మీకి జితక్రోధ అని పేర్కొన్నాడు. కోపాన్ని జయించి శాంతాన్ని ఆభరణంగా ధరించిన సాత్విక స్వరూపుడు శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడికి ఆగ్రహం వచ్చిన ఘట్టం రామాయణంలో కనిపిస్తుంది. ఆ ఆగ్రహం ధర్మాగ్రహం. మాట వినని వారిని దారికి తెచ్చుకోవడానికి ఉపకరించే కారణయుతమైన క్రోధం. రామదండు బయలుదేరింది. సీతాపహరణం చేసిన రావణునిపై దండెత్తడానికి రాముడు తన వానర సైన్యంతో లంకా నగరానికి బయలుదేరాడు. దక్షిణాన ఉన్న సముద్ర తీరానికి తన సేనతో రాముడు చేరుకున్నాడు. వానర సైన్యం శ్రీరామ జయం అనే జయ జయధ్వనాలతో కార్యశూరులై ఉత్సాహంగా ఉన్నారు. ఉత్తుంగ తరంగాలతో సముద్రం పోటెత్తుతుంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ సేనావాహినిపై విరుచుకపడుతున్నాయి. మహోగ్రమైన అలల తాకిడికి వానరులు భీతిల్లారు. సముద్రుడికి రాముడు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. వినయంతో అర్థించాడు. శాంతించవలసిందిగా సముద్రుడికి విజ్ఞప్తి చేశాడు. తాను లంకకు ఎందుకు వెళుతున్నది సముద్రుడికి చెప్పి తన పనికి సహకరించమని వేడుకున్నాడు. అయినా సముద్రుడు శాంతించలేదు. మరింతగా అలలతో విజృంభించాడు. తన కెరటాలతో కవ్వించాడు. పలు రీతుల్లో సముద్రుడికి నచ్చజెప్పిన సముద్రుడు మాట వినలేదు. ఇక రాముడు ఆ పరిస్థితులలో నిరసనకు దిగాడు. ఇసుక తెన్నెలపై దర్భల్ని పరుచుకొని దర్భశయ్యపై పడుకున్నాడు. 3 రోజులు గడిచిపోయాయి. అయినా సముద్రంలో మార్పు రాలేదు. అంతకంతకు అలల తాకిడితో తీరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఆ సందర్భంలో రాముడిలో ఆగ్రహం పెళ్ళుబుకింది. వెంటనే ధనస్సు అందుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. సముద్ర, నిన్ను భక్తిగా ప్రార్థించాను, వినలేదు. వినయంతో వేడుకున్నాను, ఇక నిన్ను ఉపేక్షించను. ఇప్పుడే నిన్ను పాతాళానికి ఇంకింపచేస్తాను. మా వానర వీళ్ళందరూ కాలినడకనే సముద్ర ప్రాంతాన్ని దాటుతారు. ఇక భూమిపై నీకు తావులేదు అని బ్రహ్మాస్త్రాన్ని రాముడు సంధించబోయాడు. వెంటనే సముద్రుడు శ్రీరాముణ్ణి శరణుజొచ్చాడు. తన అహంకారానికి మన్నించమన్నాడు. శ్రీరామ కార్యంలో తాను తరిస్తానన్నాడు. రాముడికి లొంగిపోయి పూర్తిగా శాంతించాడు. వానరసేనకు దారి చూపాడు. రాముడి ధర్మాగ్రహం చల్లారింది. కాలాగ్ని సదృశ క్రోధే అని రామాయణంలో బాలకాండలో రాముడిని వాల్మీకి వర్ణించాడు. కోపం వస్తే మాత్రం రాముడికి కాలాగ్నికి ప్రతీక. అయితే ఆ కోపం సందర్భోచితంగా ఉంటుంది. సుగుణాభిరాముడైన దశరథ నందుడికి కోపము అలంకారమే. సర్వోత్తముడు సాధు సజ్జన సేవకుడైన రాముడిని ఆదికవి గాంభీర్యంలో సముద్రుడితో పోల్చాడు. ధైర్యంలో హిమవంతుడిగా, సహనంలో భూదేవిని మించిన సహనశీలి అని వాల్మీకి పేర్కొన్నాడు. ఇంద్రియాల్ని అరికట్టి అరిషడ్వర్గాలను జయించి తమో రజోగుణాల్ని అధిగమించడం అనేది రాముడి వంటి కారణ జన్ములకే సాధ్యం. రమయతీతి రామః, అందరినీ ఆనందింపచేసే రమ్మగుణ దీప్తి శ్రీరాముడు. అందరి హృదయ సీమలలో ఉంటూ సర్వులలో ఆత్మగా ప్రకాశించే అంతర్యామి.
అమృతుడే శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన ఆత్మారాముడయ్యాడు. ఆత్మానుగతమైన అంతః సౌందర్యాన్ని అనుసరించే బాహ్య సౌందర్యం తేజరిల్లుతుంది. అంతరంగం స్వచ్ఛ స్ఫటికంగా విలసల్లితే బాహ్యరూపం దివ్యకాంతుల్ని విరజిమ్ముతుంది. అంతరంగ శుద్ధతే రాముడి దివ్యమంగళ మూర్తిమత్వానికి అసలు కారణం. అంతఃకరణ శుద్ధి వల్లనే రాముడు పుణ్యచరితుడయ్యాడు, ఆదర్శమూర్తిగా వర్ధిల్లుతున్నాడు. జై శ్రీరామ్.